ఏపీఎల్3ని విజయవంతం చేయాలి. ఏసీఏ కార్యదర్శి గోపీనాథ్ రెడ్డి వివరించారు. విశాఖలో ఆటగాళ్ల జెర్సీ ట్రోఫీ లాంచింగ్ ఈ నెల 30 నుంచి జూలై 13 వరకు నిర్వహించనున్నట్టు ఏపీఎల్3 క్రికెట్ పోటీని విజయవంతం చేయాలని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఏఎస్ఆర్ గోపీనాథ్ రెడ్డి కోరారు. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ 3వ సీజన్ మ్యాచ్లకు సంబంధించి శనివారం నగరంలోని ఓ హోటల్లో జెర్సీ ట్రోఫీ లాంచింగ్ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పటికే వైఎస్ఆర్ స్టేడియం బి గ్రౌండ్ లో క్రీడాకారులు ప్రాక్టీస్ తో సందడి చేశారని, ఏసీఏ ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఈ టోర్నమెంట్ ఆదివారం నుంచి వచ్చే నెల 13 వరకు జరుగుతుందన్నారు. పోటీల్లో రాయలసీమ కింగ్స్, కోస్టల్ రైడర్స్, ఉత్తరాంధ్ర లయన్స్, గోదావరి టైటాన్స్, బెజవాడ టైగర్స్, వైజాగ్ వారియర్స్ జట్లు తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా జట్ల కెప్టెన్లు కేఎస్ భరత్, పి గిరినాథ్ రెడ్డి, సిఆర్ జ్ఞానేశ్వర్, ఎస్కే రషీద్, జి గుల్ఫాం సాలేతో పాటు ఏసీఏ సిబ్బంది హాజరై తమ ఉత్సాహాన్ని కనపరిచారు. అంతేకాకుండా 19 మ్యాచ్ల వివరాల్ని స్క్రీన్ పై ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ క్రికెట్ కేఎస్ భరత్ తో అందరూ సెల్ఫీలు దిగారు. కార్యక్రమంలో ఏసీఏ నిర్వాహక కమిటీ ప్రతినిధులతో పాటు పోటీల నిర్వాహకులు, ఫ్రాంచైజీలు పాల్గొన్నారు. A big round of applause everyone. That's the new trophy. Mana Andhra, Mana APL, Mana Andhra, Mana APL. ప్రతి ఒక్కరికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మీద ఉన్న ఒక గుర్తింపుతో బీసీసీఐ, ఎందుకంటే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ దాదాపు 70 ఇయర్స్ ఆఫ్ హిస్టరీ ఉంది. రీసెంట్గానే 70 ఇయర్స్ సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నాం. ఇంతకుముందు ఉన్న ఎంతోమంది పెద్దవాళ్ళు, వెంకటరావు గారు కానీ, గంగరాజు గారు కానీ, చాముండి గారు కానీ, ఇలా చాలామంది సెక్రటరీలు, ప్రెసిడెంట్లు ఉంటూ ఈ యొక్క అసోసియేషన్ను ఒక బెస్ట్ అసోసియేషన్ ఇన్ ద కంట్రీ చేయడం జరిగింది. అలానే మేము వచ్చిన తర్వాత శరత్చంద్రారెడ్డి గారి నాయకత్వంలో ఈ యొక్క ఏపీఎల్ సీజన్ 1 పర్మిషన్ కానీ తెచ్చుకుంటున్నప్పుడు ఒకటే ఒక స్టేట్ మన ఆంధ్రప్రదేశ్ రావడం జరిగింది. ఇది తీసుకొస్తున్నప్పుడు ముఖ్య ఉద్దేశం మన యొక్క చాలాసార్లు చెప్పుకున్నాం, మన ప్లేయర్స్ను, మన దగ్గర ఉన్న టాలెంట్ ఉన్న క్రికెటర్స్ను నెక్స్ట్ ప్లాట్ఫామ్ తీసుకెళ్లాలంటే ఒక మంచి లీగ్ ఉండాలి. ఆ లీగ్ ఉండగలిగినప్పుడే వీళ్ళ మన టాలెంట్ను చూపించడానికి కానీ జరుగుతున్న ఒక ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది. సీజన్ 1 అనుకున్న దానికన్నా బాగా జరిగింది. సీజన్ 2 కూడా అలానే జరిగింది. ఈ క్రమంలో సీజన్ 3 ఇంకొంచెం బిగ్గర్గా ప్లాన్ చేయడం జరిగింది. లాస్ట్ టైం ఓన్లీ స్టార్ స్పోర్ట్స్ నేషనల్ ఉన్నింది. ఫస్ట్ ఇయర్ ఓన్లీ స్టార్ స్పోర్ట్స్ రీజనల్ ఉన్నింది. ఈసారి రీజనల్ యాజ్ వెల్ యాజ్ నేషనల్ పెడుతూ చాలా గేమ్ ఎంటర్టైన్మెంట్లో కూడా చేంజెస్ తీసుకొచ్చాం. ఈరోజు ఎల్ఈడి పెరిమీటర్స్ అనుకోండి, అలానే ఒక మంచి ఇంకొక ఎక్సైజ్ తీసుకురావడం జరిగింది. ఎప్పుడు లేని విధంగా కంట్రీలో ఫస్ట్ టైం ఏపీఎల్ రైజింగ్ స్టార్స్ అనే తీసుకురావడం జరిగింది కాన్సెప్ట్. దాదాపు అక్రాస్ ద స్టేట్ 3000 మందిని వాళ్ళను అటెండ్ అయితే దాని నుంచి ఒక 7 మందిని ఈసారి ఈ యొక్క ఏపీఎల్ రైజింగ్ స్టార్స్ కింద ప్రతి టీం నుంచి కూడా వారు రిప్రజెంట్ చేయబోతున్నారు. వీళ్ళందరూ కూడా రెగ్యులర్ స్ట్రీమ్ ఆఫ్ క్రికెటింగ్లో ఉన్న వ్యక్తులు కాదు. వాళ్ళ టాలెంట్ను గ్రాస్ రూట్ లెవెల్లో ఉంటున్న వాళ్ళను కూడా ఎంకరేజ్ చేయాలని తీసుకురావడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అయితేనేమి, ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ అయితేనేమి, స్టేట్ కంట్రీలోనే ఒక బెటర్ లీగ్గా దీన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. తీసుకొచ్చే క్రమంలో ఎస్పెషల్లీ ఇంతకుముందు చెప్పుకున్నాం దీని ఉద్దేశం ఏంటి అనేది. ఆ ప్రాసెస్లో చాలా వరకు సక్సెస్ కాగలిగాం. ఇప్పుడే చూశారు మీరు, వికీబీ కానీ, భరత్ కానీ, అలానే నితీష్ కానీ, తర్వాత రషీద్ కానీ. అండ్ వీఆర్ ప్రౌడ్లీ టు సే దట్ విత్ ఫస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ ఉమెన్ T20 లీగ్ చేసిన ఫస్ట్ స్టేట్ ఏదన్నా ఇండియాలో ఉందంటే అది ఆంధ్రప్రదేశ్. ఇక్కడి నుంచి ఉమెన్లో కూడా ఐపీఎల్కు రిప్రజెంట్ చేశారు స్నేహదీప్తి, అలానే షబ్నమ్, ఇంకా చాలామంది ప్లేయర్స్ చేయడం జరిగింది. ఏదైతే అసోసియేషన్ కానీ
హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.